వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి నెమిలిదిన్న చెన్నారెడ్డి అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్లోని కేపీహెచ్పీ టెంపుల్ బస్ స్టాప్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. నల్ల కండువాలు ధరించి ప్లకార్డులతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, అలాగే ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. చెన్నారెడ్డి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమీడియట్ గా వీరిని రిలీజ్ చేయాలి. ఏ దాడి చేయనటువంటి వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి ఎవరికైతే రిప్స్ ఇరిగిపోయాయని చెప్పి కేసు బనాయించారో పోలీసులు, అతనేమో జల్సాగా జాలీగా బయట తిరుగుతూ ఉంటే తన్ను మాత్రం జైల్లో పెట్టారు. ఇమీడియట్ గా చెన్నారెడ్డి గారిని విడుదల చేయాలి. బేషరతుగా తనపై ఉన్నటువంటి కేసులను మొత్తాన్ని కొట్టివేయాలి. ఒక చిన్నపాటి ఫ్లెక్సీ వ్యవహారంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులేంటి? ఇంకా ఇంత దుర్మార్గానికి పాల్పడుతూ ఉంటే 31 సీట్లకు మీరు పడిపోతున్నా కూడా ఇంకా కళ్లు తెరవకపోతే కూటమి నేతలు భవిష్యత్తు మీకు ఉండదు అనేది గుర్తుంచుకోవాలి. ఇమ్మీడియట్ గా చెన్నారెడ్డి గారిని రిలీజ్ చేయాలి. చెన్నారెడ్డి గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, వారి కుటుంబం కోసం నిలబడుతుంది. ఎంత దూరమైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని వారికి మనవి చేస్తూ, ఎవరు కూటమి నాయకులకి మింగుడు పడట్లేదో, ఎవరు ప్రస్తుత కూటమి అధికారులకి తలనొప్పిగా మారి, అంటే వాళ్ళు చెడు చేస్తుంటే అడుగుతూ ప్రశ్నిస్తూ తలనొప్పిగా మారారో వాళ్ళందరినీ కూడా అక్రమ అరెస్టులు పెట్టి అరెస్టులు చేసుకుంటూ వస్తున్న పర్వాన్ని మనం చూస్తూ ఉన్నాం గత 18 నెలలుగా. అందులో భాగంగానే మన పిన్నెల్లన్న అక్రమ కేసు కావచ్చు, ఇంకా మొత్తం నిజంగా నెంబర్స్ మాట్లాడుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పైగా నాయకులపై కేసులున్నాయి. ఇంకా సోషల్ మీడియా కార్యకర్తల గురించి తీసుకున్నట్లయితే 424 పైన సోషల్ మీడియా కార్యకర్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టారు. అవన్నీ కూడా అక్రమ కేసులే. ఇప్పుడు చెన్నారెడ్డి అన్నపై కూడా కేసులు పెడతా ఉన్నారు. అంటే ఒక ఫ్లెక్సీ విషయమై ఒక చిన్న డిస్కషన్ వచ్చి అక్కడ ఉన్న అధికారులకి 3 సార్లు వినయంగా విన్నవించుకున్నా కూడా అడిగిన తర్వాత కూడా వాళ్ళేమి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోగా మళ్ళీ తిరిగి మన చెన్నారెడ్డి అన్న పైనే కేసు పెట్టడం అనేది అత్యంత హేయమైన విషయము. అంటే ఒకళ్ళు ఒక రేస్ లో ఒక అడుగు ముందున్నారు అంటే వాళ్ళని ఆపడానికి కాలు అడ్డం పెట్టి పడేయడం అన్నది కూటమి నాయకులకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నెమలిదిన్న చెన్నారెడ్డి అన్నని ఏదైతే అక్రమ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఏ విధంగా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయటం, లేదంటే దాడులు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయటం, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయటం మనం ఈ 18 నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా దీనికి చరమగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఏమీ సంబంధం లేకపోయినా ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహానికి అడ్డంగా ఎమ్మెల్యే ఫ్లెక్స్లు ఎట్లా కడతాడు, కట్అవుట్ ఎట్లా పెడతాడు అంటే అంబేద్కర్ కంటే ఈ తెలుగుదేశం ఎమ్మెల్యే ఎక్కువ. అంటే అది అంబేద్కర్ గారిని అవమానించడమే కదా. అయినా కూడా చాలా నెలలుగా అలా ఉన్నా కూడా ఏదైతే అక్కడ చూస్తూ ఏదైతే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కానీ అలానే అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కానీ దాన్ని చూస్తూ ఉంటే ప్రశ్నించి మీరు ఇక్కడి నుంచి ఎందుకు తీయరు, అంబేద్కర్ గారి కంటే మీరు గొప్ప, అంబేద్కర్ గారి విగ్రహానికి అడ్డంగా ఎలా మీరు కట్అవుట్లు పెట్టుకుంటారు, అది అంబేద్కర్ గారిని అవమానించినట్టే కదా. ఎందుకంటే మనకు భారత రాజ్యాంగ నిర్మాత, ఆయన ఎలా అవమానిస్తారని చెప్పి ప్రశ్నిస్తే డైరెక్ట్ గా కూటమి నాయకులు భారత రాజ్యాంగంతో ఏం సంబంధం, రెడ్ బుక్ అనేటటువంటి